తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో భోగి పండుగ సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఓటు. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తొలి రోజు భోగి వేడుకలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వైభవంగా సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ మైదానంలో ఉన్నాం. ఇక్కడ వాకర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా భోగి వేడుకలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే వాకర్స్ వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని భోగి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తాన్ని మనం చూస్తూ ఉండవచ్చు. దీనికి సంబంధించిన వేడుకల సంభ్రమం కొనసాగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. వాకర్స్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు దీనికి సంబంధించిన ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది వేడుకలు? ఎలా ఉంది? వాకర్స్ క్లబ్ మంచిర్యాల తరఫున, మా అందరి తరఫున, వాకర్స్ క్లబ్ మరియు వాకింగ్ చేసే ప్రతి ఒక్కరి తరఫున మంచిర్యాల మరియు ఈ జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ సాంప్రదాయం అనేది మేము గత 5-6 సంవత్సరాల నుంచి ఈ భోగి మంటలు అనేటివి పొద్దున 4 గంటలకు లేచి శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని వాకర్స్ క్లబ్ నుంచి ఉన్న మెంబర్స్ అందరం కలిసి ఇక్కడ వచ్చి గ్రాండ్గా భోగి సెలబ్రేషన్స్ అనేటివి సంక్రాంతికి ముందు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ భోగి అనేది ఎందుకు జరుపుతారు? భోగి అనేది ఈ చలికాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన తాతల తరాల కాలం నుంచి ఆ చలి తీవ్రతను తట్టుకోవడానికి భోగి మంటలు అనేటివి పొద్దున్నే లేచి ఈ పండుగ సందర్భంగా భోగి మంటలు వేసుకుంటారు. సో ఈ భోగి మంటలు మరి ఎందుకు ఈ చలి ఎక్కువగా ఉంటుంది? ఈ చలి అనేది మనకిప్పుడు దక్షిణాయనంలో సూర్యుడు ఉంటాడు కాబట్టి చివరి రోజు ఇది దక్షిణాయనంలో. సో ఉత్తరాయణంలోకి వెళ్ళేటప్పుడు దక్షిణాయనం సూర్యుడు భూమికి చాలా దూరంగా వెళ్తాడు కాబట్టి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ చలి తీవ్రతను తట్టుకోవడానికి శాస్త్రీయ పరంగా మనం చెప్పుకోవాలంటే ఆ చలి తీవ్రతను తట్టుకోవడానికి ఈ భోగి మంటలు అనేటివి మంచి మంచి సుగంధ ద్రవ్యాలతో, చెక్కలతో, మామిడి కానీ, వేప కానీ, సో ఇలాంటి చెక్కలు వేయడం మూలంగా ఆక్సిజన్ అనేది మంచిగా మనకు శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఈ చలికాలంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కూడా శాస్త్రీయప్రదంగా మనకు ఉపయోగపడుతుందని మన తరాల నుంచి ఈ మన జనాలు అనేటివి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఈరోజు మా మంచిర్యాలలో ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాకర్ సభ్యులందరికీ సంక్రాంతి మరియు భోగి, కనుమ శుభాకాంక్షలు. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో, ఏదైతే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇదే సంక్రాంతిని అతిపెద్ద పండుగ జరుపుకుంటాము. ఈ అతిపెద్ద పండుగను మేము ఆనవాయితీగా గత 5-6 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ అయ్యేలాగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ భోగి మంటలు వేయడానికి ముఖ్యమైన కారణము ఈరోజు పాత వస్తువులను వేసి భోగి మంటలు వేయడం కాకుండా దీంట్లో మనకున్న ఏదైతే చెడు, లేకపోతే ఒక దుష్ప్రభావాలను, లేకపోతే ఈర్ష్య ద్వేషాలను మన సమాజంలో మంచి చేయడానికి, చెడును ప్రాలదడానికి ఆ వస్తువులన్నీ వేసి ఈ రోజు నుంచి మనం ఒక శుద్ధి కాబట్టి ఒక కొత్తగా ఏది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతున్నాం. కాబట్టి ఈ విధంగా మన జీవితం కూడా సుఖప్రదంగా ఉండాలని అదే కోరికతో ఈరోజు భోగి మంటలు వేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఎలా భోగి? ఇక్కడ ప్రతి సంవత్సరం కుల మతాలకు ఇది చేయకుండా మంచిగా సంప్రదాయ ప్రకారంగా జరుపుకుంటాం. ఇక్కడ బాగా చాలా సంతోషంగా ఉంది. నేను తెల్లరంగా లేచి స్నానం చేసి మరి కొత్త బట్టలు వేసుకున్నట్టు వచ్చిన నేను, మా ఫ్రెండ్స్ అందరూ సంతోషపడాలి, నేను కూడా సంతోషంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి శుభాకాంక్షలు. మొత్తం మీద కూడా చాలా ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకొని వీరందరూ కూడా సెలబ్రేట్ చేసే పరిస్థితి. చెప్పండి, ఏంటి? ప్రతి సంవత్సరం వాకర్స్ క్లబ్ నుంచి ఇక్కడ భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు భోగి వేడుకలు వైభవంగా సాగుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి వారందరూ కూడా ఉదయం నుంచి ఈ సంబరాలు కొనసాగిస్తున్నారు. వైపు రంగుల హరివిలులు, మరోవైపు భోగి మంటలతో సంక్రాంతి సందడి మొదలైంది. మరో 2 రోజుల పాటు కూడా పండుగను వైభవంగా జరుపుకునేందుకు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య.